జడ్చలకు సంబంధించిన ఎమ్మెల్యే చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. తర్వాత జరిగినటువంటి దాంట్లో కూడా కొంతమంది ఘాటుగానే విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి కూడా ఘాటుగానే విమర్శించారు. తర్వాత అది బీఆర్ఎస్ నాయకులు కూడా కాస్త స్ట్రైట్ గానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించినటువంటి అంశం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు జగన్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన నాయకులు అమిత్ షాను కోరుకుంటే మనకు టీడీపీ కంటే జగనే అత్యంత సన్నిహితం అని చెప్పారు అనేటువంటిది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక డిబేట్ లో చెప్పడంతో అది వివాదాస్పదమైంది. ఆయన పైన అటాక్ స్టార్ట్ అయింది. అసలు అట్లాంటి అంశాలు చర్చకు రాలేదు, కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటిది కేసులు నమోదైన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2 సార్లు క్షమాపణ చెప్పారు. దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. విరమించుకున్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ని ప్రకటన జారీ చేశారు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ పైన దాడి పెంచే ప్రయత్నం, వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు, వీళ్ళంతా కూడా కొద్దిమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు నుంచి పవన్ నుంచి డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసేదాకా వెళ్ళింది ఇన్సిడెంట్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన మరోసారి దృష్టి పెడుతున్నారు అనేటువంటిది. నన్ను తిట్టనివ్వండి, నాకు సహనం ఉంది, ఓపిక ఉంది అనేటువంటి స్టేట్మెంట్ 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చేశారు. ఇదంతా సహనంతో ముందుకు వెళ్తా ఉన్నాను, కానీ నాకు కూడా కోపం ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని చూసి చూడనట్టు వదిలేయలేను అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావుని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఇంకా కొంతమంది చేస్తున్న కామెంట్ ని దృష్టిలో పెట్టి చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి తెలంగాణలో జనసేన దృష్టి పెట్టబోతా ఉంది. జూన్ 2న మరి మా మీటింగ్ సారాంశం ఇదేనా? మొన్న కొండగట్టు ఆలయానికి వచ్చారు. అక్కడ జనసేన పార్టీ నాయకులతో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భేటీ అయ్యారు. ఆ దర్శనానంతరం అక్కడ కార్యక్రమం తర్వాత వారందరికీ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టండి, ప్రజా సమస్యలు ఏవైనా వాటిని ముందుకు తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలంగా ఉంది జనసేన, తెలంగాణలో ఎందుకు బలంగా లేదు? ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఉంది. పోరాట ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అటు బక్కన నరసింహులు మహానాడులో మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా అనేక మంది విభేదిస్తున్నారు. అటు బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇదే సమయంలో అటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. అప్పుడే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, అటు మహానాడు కార్యక్రమంలో బక్కన నరసింహులు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ పైన నాగేశ్వర్ చేసిన మాటలకి ఆయన రియాక్షన్, పోలీసులు వస్తున్నారనే చర్చ, ఇవన్నీ ఉద్రిక్తతల మధ్యలో నుంచి వరుస ప్రెస్ మీట్లు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి జర్నలిస్టులు, కొంతమంది తెలంగాణ వాదులు ప్రెస్ మీట్ పెడితే జన సైనికులు వాళ్ళు కూడా వచ్చి టార్గెట్ చేసి తెలంగాణ వాదుల్ని, కొంతమంది జర్నలిస్టుని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. వీటన్నిటి ఛాలెంజెస్ మధ్యలో నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉండబోతోంది? లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫైట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ నడుస్తోంది కాబట్టి కొంతమంది చర్చ జరుపుతున్నారు కాబట్టి ఏ రకంగా అది డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శల దాడి పెరుగుతుంది. అది స్థాయి ఎట్లా, ఏ స్థాయి ఉంది అంటే మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా తెలిసింది. వీరికున్న సమాచారం ఏ మేరకు సమాచారం ఉందో తెలీదు. వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ లో, ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో సేమ్ అట్లాగే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దానికోసం సమీకరణలు జరుగుతున్నాయి అనేటువంటిది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం, కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్పేటలో రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టారు. అసలు ఎన్టీఆర్, ఇందిరా ఇద్దరు ఒక శకం ఒక యుగం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తుంటే సెటిలర్ ఓట్లని క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని పార్టీలు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దాన్ని బీఆర్ఎస్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిన్న పెడితే. సో వ్యూహాత్మకంగా అడుగులు పెడతా ఉన్నారు. మంచు మనోజ్ అటెండ్ అయ్యారు. అసలు రాజకీయ సమీకరణాలు మారే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా, లేదంటే బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకట్ట వేయడానికే పొలిటికల్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి ముగింపు నేనే పలుకుతానని చెప్పేసి ముగింపు ఆయనే పలికారు, క్షమాపణ చెప్పారు, 2 సార్లు వివరణ ఇచ్చారు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ఇష్యూను వదిలిపెట్టడానికి కొద్దిమంది సిద్ధంగా లేరు. వారి వెనకాల పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ ఎజెండా ఉంది. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావును ముందు పెట్టి ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. పవన్ మాత్రం వీటిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ గతంలోనే మన కొండగట్టు జాతరకు వచ్చినప్పుడు, కొండగట్టు హనుమాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ
జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతా ఉన్నామని మొత్తం కమిటీలను రద్దు చేశారు. జనసేనలో మొన్నటి వరకు జనసేన తెలంగాణ పార్టీ అధ్యక్షులు కానీ యువసేన నాయకులు కానీ మహిళా వింగ్ కానీ ఇవన్నీ వివిధ విభాగాలు ఉన్నాయి వాటి రద్దు చేసి ఒక జనరల్ సెక్రటరీ నియమించారు.